మీరు కూడా శివుని 12 జ్యోతిర్లింగాల స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. స్పర్శ దర్శనం అంటే జ్యోతిర్లింగాల్ని మన చేతులతో తాకి దర్శనం చేసుకునే ఒక గొప్ప అవకాశం. 12 జ్యోతిర్లింగాలలో ఏ ఏ జ్యోతిర్లింగాలకి స్పర్శ దర్శనం ఉందో తెలుసుకుందాం. ముందుగా మన సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనం ఉండదు. తరువాత మల్లికార్జున జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది. కానీ ఈ సమయంలో మాత్రమే. మీరు స్పర్శ దర్శనం చేసుకోవాలంటే ఈ టైంలో వెళ్ళండి. తర్వాత మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ జ్యోతిర్లింగం 2023 వరకు ఇక్కడ స్పర్శ దర్శనం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నాలుగవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనం లేదు. ఐదవది బైద్యనాథ్ జ్యోతిర్లింగం, శ్రావణ మాసంలో తప్ప మిగిలిన రోజుల్లో రోజంతా స్పర్శ దర్శనం ఉంటుంది. భీమ్శంకర్ జ్యోతిర్లింగంలో స్పర్శ దర్శనం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది. రామేశ్వర్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనానికి అనుమతి లేదు. నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాశీ విశ్వనాథుడి స్పర్శ దర్శనం ఇక్కడ మార్నింగ్ 4 to 5 అండ్ ఈవినింగ్ 4 to 5. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనానికి అనుమతి లేదు. కేదార్నాథ్, ఇక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే రాత్రి నుండే క్యూ లైన్ లో నిలబడాలి. గిర్నేశ్వర్ జ్యోతిర్లింగం, ఇక్కడ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది.